హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన వీడియోలో చికెన్ మసాలా ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చికెన్ మసాలాని కర్రీస్లో, ఫ్రైస్లో, గ్రిల్స్, మ్యారినేట్స్ ఇలా ఎందులోనైనా యూస్ చేసుకోవచ్చు. సెల్ఫ్ టైం 2 నుంచి 3 నెలలు అయితే ఉంటుంది. 100% న్యాచురల్, నో ప్రిజర్వేటివ్స్. చికెన్ మసాలాతో ఏ కర్రీస్ కానీ ఏ రెసిపీస్ ప్రిపేర్ చేసుకున్నా మనకి రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ అయితే ఉంటుందండి. అంత బాగుంటుంది చికెన్ మసాలా పౌడర్. దీనికోసం ముందుగా ఫ్రైయింగ్ పాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ మిరియాలు, 6 నుంచి 8 చిల్లీస్, ఎండుమిరపకాయలు, 5 లవంగాలు, 4 యాలకులు. యాలకులు ఉంటే కనుక 1 యాడ్ చేసుకోండి, ఆప్షనల్ మాత్రమే. దాంతోపాటు 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, స్మాల్ పీస్ జాపత్రి, చిన్న పీస్ జాజికాయ కూడా వేసి దంచి సగం వేసుకోండి, సరిపోతుంది. వీటన్నింటిని లో ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎలాంటి ఆయిల్ కానీ ఏమీ యాడ్ చేయకుండా లో ఫ్లేమ్లో మాత్రమే కలుపుతూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులో మీరు గమనించినట్లయితే ఒక చిన్న ఇంచ్ డ్రై జింజర్ కూడా వేసాను, శొంఠి. మీ దగ్గర డ్రై జింజర్ పౌడర్ ఉంటే కనుక 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి మిక్సీ చేసినప్పుడు. ఇక్కడ నా దగ్గర పౌడర్ లేదు, అందుకే శొంఠి కంబు తీసుకున్నాను ఒకటి. వీటన్నింటినీ మంచిగా రోస్ట్ చేసుకోవాలి. 3 మినిట్స్ ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే కంప్లీట్గా చల్లారిపోతాయి. ఇప్పుడు వీటిని మిక్సర్ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులోకి పౌడర్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, ఇందాక శొంఠి యాడ్ చేసుకోమని చెప్పాను కదా, మీరు అందులో యాడ్ చేసుకోలేని వాళ్ళు ఇక్కడ శొంఠి పౌడర్ ఉంటే అది ఇక్కడ 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. మొత్తం అన్నింటినీ మిక్స్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి 2 to 3 మంత్స్ పాటు నిలువ ఉంటుందండి. ఏం పాడవదు. వీటిలో ఎందులోనైనా యూస్ చేసుకోవచ్చు. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, మ్యారినేట్స్. ఇకపై బయట కొనుక్కోకుండా ఇంట్లోనే చికెన్ మసాలా చేసేసుకొని ఇలా 3 మంత్స్ వైజ్గా స్టోర్ చేసేసుకొని అన్నింట్లో యూస్ చేసుకోండి.